వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ బీసీ లెక్చరర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కామిని సుదర్శన్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి విఠల్, జిల్లా ఇన్ఛార్జి మండల్ రోజు నరసింహస్వామి సమక్షంలో నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. జక్కుల రాధాకిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఐలాపూర్ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవకంగా ఎన్నుకోవడం జరిగింది. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యం చేస్తూ మనకు ఈ చైతన్యాన్ని తీసుకురావడంలో లెక్చరర్ల ద్వారా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మనము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ విషయాలు మనం ఇంకా చర్చిద్దాం, అందరం కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిద్దాం త్వరలోనే. ఇంకా ఇట్లాంటి అంశాలను మనము ముందుకు తీసుకెళ్దాము. మన లక్ష్యాలను ఏంటి అనేది కూలంకషంగా చర్చిస్తూ ప్రతిసారి మన మేధో మదనం చేస్తూ మేధావుల ద్వారా మనము ఈ విషయాలను చర్చించి మన పెద్దల ద్వారా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఏదైతే మేము మా జిల్లా కమిటీ, మా జిల్లా ఇన్ఛార్జిగా అయినటువంటి మన నరసింహ సార్ గారు ముందుకొచ్చి తను ముందుగా మా నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి తను చాలా కష్టపడి మన అందరితో సంప్రదింపులు చేసి మీ అందరితో ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మన జిల్లాకు కూడా గౌరవ అధ్యక్షులుగా శ్రీనాథ్ సార్ గారు ఉండాలని చెప్పేసి వారు కోరుకొని ఆ సార్ గారి దగ్గరికి వెళ్ళి అడగడము, సార్ కూడా ఒప్పుకోవడము. మేము కూడా ఈ బీసీ లెక్చరర్ అసోసియేషన్ పెట్టినప్పుడు సార్ ఆర్ కృష్ణయ్య గారిని గౌరవ అధ్యక్షులుగా పెట్టుకోవాలని అనుకున్నాం. మేము 3 సార్లు జూమ్ మీటింగ్ పెట్టి, అయితే తను ఇన్ని సంవత్సరాలు పోరాడుతున్నాడు కాబట్టి గౌరవంగా పెట్టుకోవాలని చెప్పేసి పెట్టినాము. అట్లాగే జిల్లాలో కూడా బీసీలకు ఒక పెద్ద అన్న, బీసీలకు ఒక మంచి మార్గదర్శిగా మీరు ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. శ్రీనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో సార్ యొక్క అండదండలతో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సమయం ఎక్కువైతుంది కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక చైతన్యం వచ్చింది. మేము దసరా నుంచి స్టార్ట్ చేసినాం, ఇది అండర్ గ్రౌండ్ వర్క్ చేసినాం. ఒక నెల రోజుల నుంచి బయటకు వచ్చింది ఇది డిసెంబర్ 25 నాడు. కానీ అంతకుముందు నుంచే 3 నెలల నుంచి మేము దీనిపైన చాలా లోతుగా వర్క్ చేస్తున్నాం సార్. మా అందరి యొక్క కృషి వల్లనే ఇంతమంది ఇక్కడ జమ అయినరు. ఇంకా భవిష్యత్తులో కూడా మన బీసీ ఐక్యతను, చైతన్యాన్ని చాటడానికి మీ అందరి యొక్క కృషి కావాలి, మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ ఇందూరుకు, ఈ నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సంవత్సరాలుగా ఆ బీసీ సంక్షేమ సంఘంలో నేను పనిచేయడం జరిగింది. అందులో విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఇట్లా పనిచేస్తున్న క్రమంలో నాకు ఏమనిపించిందంటే బీసీలకు ఉన్నటువంటి సమస్యలు, ఈ బీసీ భావజాలం, బీసీ అంటే ఏంటిది అనేది చాలామందికి తెలుస్తలేదు. సాధారణ ప్రజలకు తెలియకపోతే వేరే విషయం, కానీ చదువుకున్నటువంటి మేధావులు, టీచర్లు, లెక్చరర్లకి చాలామందికి అసలు ఈ సామాజిక స్పృహ అనేది ఉండలేదు, సామాజిక బాధ్యత అనేది ఉండలేదు. అది తెలిపియాలి, ఎందుకంటే సమాజానికి అవసరం ఉంది. మనకు భారత రాజ్యాంగము ఒక 4 కేటగిరీస్ పెట్టింది. మనం చాలా మటుకు అనుకుంటారు బీసీ అంటే కేవలం ఏదో కుల సంఘం అని, లేదా ఒక మతం. ఏంటంటే భారతదేశంలో 4 కేటగిరీస్ని పెట్టారు. ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ అని, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఒక తరగతి, మనం వెనుకబడినటువంటి తరగతులం, కులాలం కాదు. మనం చాలామంది అపోహలు సృష్టిస్తున్నారు. కొందరు పడని వాళ్ళు మనను యూనిటీ అవుతుంటే, బీసీలలో ఐక్యత వస్తుంటే వీళ్ళు ఐక్యంగా ఉంటే మన ఆటలు సాగవనేటువంటి ఆలోచన ఉన్నటువంటి బీసీ వ్యతిరేక శక్తులు కావచ్చు, ఇంకెవరైనా వ్యక్తులు కావచ్చు, కొన్ని అపోహలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇదో కుల సంఘం అనో ఇంకేదో తీసుకొస్తా ఉన్నారు. కానీ ఇది ఒక కేటగిరీ. మన భారత రాజ్యాంగం ప్రకారం మనం చేసేది 100% లీగల్, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. ఇలాంటి పని చేసేటప్పుడు మనం ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన లెక్చరర్ మిత్రులు కొందరు అడుగుతున్నటువంటి చిన్న చిన్న డౌట్స్, అవి మామూలు ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయాలను వీళ్ళు డౌట్గా అడుగుతున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చింది, హక్కు ఇచ్చింది. మనకు ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. మనము ప్రభుత్వ ఉద్యోగం చేసినా, ఒక కలెక్టర్ అయినా, ఐఏఎస్ ఐపీఎస్లు అయినా
తన సొంత సామాజిక వర్గానికి సేవ చేసుకునేటువంటి అవకాశం మనకు భారత రాజ్యాంగం కల్పించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 340 ప్రకారం బీసీలు అంటే ఎవరు అనేది నిర్వచించారు. అది తెలుసుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి వీళ్ళ ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ సామాజిక వెనుకబాటు ఎట్లా ఉంది, వీళ్ళకు సంపద ఏ విధంగా ఉన్నది, సమాజంలో వీళ్ళ స్థాయి ఏ విధంగా ఉన్నది అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా వీళ్ళకు బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి భారత రాజ్యాంగం అమలైనప్పటికే 1950లోనే మనకు చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా మరి మనకు 100% దాని ఫలితాలు మనం పొందలేకపోతున్నాం. ఇప్పటికీ బీసీలు అంటే ఎవరయ్యా అని తెలుసుకోవడానికే ప్రభుత్వాలకు 40-50 సంవత్సరాలు పట్టింది. కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే అది ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఆ అధ్యక్షుడి ద్వారానే అది తప్పుడు రిపోర్ట్లు అని చెప్పించారు. మరి తర్వాత వచ్చినటువంటి ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని వచ్చిన బీపీ మండల్ కమిషన్, బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిషన్ 2 సంవత్సరాలు దేశం మొత్తం పర్యటించి మరి ఒక రిపోర్ట్ ఇచ్చింది. 41 సిఫార్సులను ఇచ్చింది. అందులో ఒకటి క్రిమి లేయర్ అని, మిగతా 40 బీసీలకు సామాజిక వెనుకబాటు ఉందని, వీళ్ళకు విద్య సరిగా లేదని, వీళ్ళకు సంపద లేదని, ఇట్లా ఎన్నో విషయాలు చెప్పారు. మరి ఏదైతే మన బీసీ మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, అంటే మనకు మహాత్మా అనగానే గుర్తొచ్చేది మహాత్మా గాంధీ. కానీ గాంధీ కంటే కూడా 100 సంవత్సరాల ముందే సత్యశోధక సమాజం అని ఏర్పాటు చేసి సత్యం గురించి చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మరి సత్యము అహింస అనే విషయాలను చెప్పినటువంటి వ్యక్తి మహాత్ముడు. ఒక 50,000 మంది సమావేశంలో కూర్చొని మహాత్మా అనే బిరుదిచ్చినటువంటి వ్యక్తి మరి ఆ మహాత్మా జ్యోతిరావు పూలే. మరి సమాజంలో సగభాగం మహిళలని చెప్పేసి ఆ మహిళలకు విద్యను ప్రోత్సహించి తన సొంత భార్యకే చదువును చెప్పి తన భార్య ద్వారా సమాజంలోని మహిళలకు చదువు చెప్పించి మరి సగభాగం ఉన్నటువంటి సమాజంలోని మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి, ఆ మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మరి అట్లాంటి ఆ పూలే యొక్క ఆశయాలను సాధించడానికి మరి మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారే ఒక సందర్భంలో చెప్పారు, నేను నా గురువుగా మహాత్మా జ్యోతిరావు పూలేను స్వీకరిస్తున్నా అని చెప్పిండు. మరి ఎందుకయ్యా అంటే అసలు పూలేకు ఈ అంబేద్కర్కు సంబంధం లేదు. కానీ పూలే రాసిన పుస్తకాలను చదివి ఆయన యొక్క భావజాలాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్. దాని ద్వారా ఇన్స్పైర్ అయి ఈ సమాజంలోని ఈ అంటరానితనాన్ని, ఈ వెనుకబాటుతనాన్ని, ఈ పేద ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ హక్కుల కోసము పోరాడేటటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. మరి అలాంటి వ్యక్తి మరి మన భారత రాజ్యాంగంలో అన్ని విషయాలను పొందుపరిచి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అమలు చేసేటువంటి కొన్ని వ్యక్తులు మన బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి బీసీలకు జనాభా ప్రతిపాదికన మనకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలనేది మన ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడికి వస్తే మనం బీసీ లెక్చరర్ల అసోసియేషన్లో మనం ఆల్రెడీ కొన్ని ప్రైమరీ లక్ష్యాలు అని చెప్పేసి ప్రాథమిక లక్ష్యాలు, నిర్దిష్ట లక్ష్యాలు ఇట్లాంటివి పెట్టుకున్నాం మనం. అందులో మనము ముఖ్యంగా విద్యార్థుల యొక్క సంక్షేమం, మనం ఇక్కడ ఉన్నాము ఈరోజు అంటే ఒక లెక్చరర్గా మన విద్యార్థులే, మన కళాశాలలోకి వచ్చేటువంటి పేద విద్యార్థులు, మన ప్రభుత్వ కళాశాలలో కావచ్చు, చాలా మట్టుకు ఇప్పుడు చదువుకునేది పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి పేద విద్యార్థులు. మరి వారికి మనము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాము. మన లక్ష్యాల్లో కూడా మన మొదటి ప్రాధాన్యత విద్యార్థుల సంక్షేమం, విద్యార్థుల తర్వాతనే లెక్చరర్ల సంక్షేమం, ఆ తర్వాతనే సమాజం కావచ్చు, ఇంకా మిగతా విషయాలు కావచ్చు. సాధారణంగా మనం చూస్తుంటాం, ఏ సంఘమైనా ఏం చేస్తుందంటే మాకు జీతాలు పెంచమని, డిఏ ఇవ్వమని, ఇంకా ఏదో ప్రమోషన్ ఇవ్వమని, లేదా ఇంకేదో వాళ్ళ స్వార్థానికి కొట్లాడుతుంటారు. కానీ మనము స్వార్థం కాదు, సామాజిక సేవ, సామాజిక బాధ్యతను మనము తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. మనము అధికారుల చుట్టూ, హైదరాబాద్లో ఏదో ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి సంఘం కాదు మనది. గ్రామాల్లో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యం చేస్తూ మరి మనకు For more updates, subscribe to our channel. Thank you so much.